స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడు ధరించరాదు. ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంటిలోని మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగలి స్త్రీలు రాత్రి వేళ యందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు. అలాగే శుక్రవారం నాడు గాని జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి. ఇలా చేయడం వలన సంపద వృద్ధి కలుగుతుంది. స్త్రీలు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండ్ల మీద కూర్చోకూడదని చెబుతున్నారు మన పెద్దలు. ఇంటి ఇల్లాలి నోట నుండి ఎప్పుడు కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టం అనే పదాలు వినిపించకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలెంతులు దారిద్ర్య హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.